ఒకటి. డబుల్ టాక్సేషన్, రెట్టింపు పన్ను. మనం సంపాదించే జీతం మీద ముందే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేస్తాం. మళ్ళీ అదే మిగిలిన డబ్బుతో బయట ఒక సబ్బు కొన్నా, పెట్రోల్ కొట్టిచ్చినా దాని మీద జీఎస్టీ కడతాం. అంటే ఒకే రూపాయి మీద 2 సార్లు పన్ను కడుతున్నాం. ఇది అన్యాయం కాదా? 2. రోడ్డు ట్యాక్స్ కడతాం. కానీ రోడ్లు ఎక్కడా? మనం బండి కొనేటప్పుడు వేలల్లో రోడ్ ట్యాక్స్ కడతాం. తీరా రోడ్డు మీదకు వస్తే గుంతలు తప్ప ఏమీ ఉండవు. ఆ గుంతల వల్ల బండి పాడైతే మళ్ళీ రిపేర్కి మనమే ఖర్చు పెట్టుకోవాలి. మరి మనం కట్టిన రోడ్డు ట్యాక్స్ ఏమైపోతోంది? 3. పెట్రోల్ మరియు డీజిల్ మీద వాత. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినా, మన దగ్గర తగ్గవు. ఎందుకంటే కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ, రాష్ట్రం వ్యాట్ అని చెప్పి సగం కంటే ఎక్కువ పన్నులే వసూలు చేస్తాయి. ఇది ట్రాన్స్పోర్ట్ ఖర్చులను పెంచి, కూరగాయల నుండి పప్పుల వరకు అన్నింటి ధరలు పెరగడానికి కారణమవుతుంది. 4. సర్వీస్ లేని సర్వీస్ ఛార్జీలు. హోటల్కు వెళ్ళినా, ఆన్లైన్లో టికెట్ బుక్ చేసినా, ప్లాట్ఫారం ఫీజు అని, సర్వీస్ ఛార్జ్ అని రకరకాలుగా వసూలు చేస్తారు. సామాన్యుడి జేబుకు ఇది చిల్లు పెట్టడమే. మనం కట్టే ట్యాక్సులకి ప్రభుత్వం ఇచ్చే రిటర్న్ ఏంటి? మా పిల్లలకు నాణ్యమైన ఫ్రీ చదువు ఉందా? లేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్యం ఉందా? లేదు. మరి ఈ ట్యాక్స్ డబ్బులన్నీ ఏమైపోతున్నాయి? ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి?